హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అంతా బాగున్నారు కదా? ఈరోజు కూడా మీ వెరైటీ కిట్ ఒక వెరైటీ రెసిపీతో వచ్చేసింది ఫ్రెండ్స్. అప్పటికప్పుడు జస్ట్ 5 నిమిషాల్లోనే ఈ మునగాకు కూర సూపర్గా చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ మునగాకులో చాలా ఇమ్యూనిటీ బూస్టర్స్ ఉంటాయి. పిల్లలకి, బాలింతలకి, అప్పుడే జ్వరం నుంచి లేచి వచ్చిన వాళ్ళకి చాలా మంచిదండి. అండ్ టిఫిన్ బాక్స్లో, స్నాక్స్ బాక్స్లో కూడా, లంచ్, డిన్నర్ ఏదైనా సరే సూపర్గా ఉంటుంది. ఒక్కసారి చేస్తే మీరే నాకు చెప్తారు చాలా బాగుంది అని. సో ఎలా చేద్దామో చూసేద్దాం. మునగాకు ఒక గుప్పెడు తీసుకున్నాను. అండ్ అలాగే పచ్చిమిర్చి ఒక 3 లేదా 4, తర్వాత ఒక 5 నుంచి 6 వెల్లుల్లి రెబ్బలు, ఇంకా కొంచెం అంటే ఒక స్పూన్ జీలకర్ర వేసి ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఒక గుప్పెడు వేరుశనగ గుళ్ళు, ఒక గుప్పెడు జీడిపప్పు, ఇవి టేస్ట్కి బాగుంటాయి కాబట్టి అవి వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు, ఇంగువ, ఇంకా పసుపు వేసి కలిపేసేయాలి. చక్కగా వేగిన తర్వాత మన మునగాకు పేస్ట్ చేసుకున్నాం కదా, సో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని పేస్ట్ చేయడం వల్ల ఇలా వచ్చేస్తుంది. సో ఆయిల్లో వేసాక మన మునగాకు మిశ్రమంలో ఉన్న నీళ్ళు ఇంకా పచ్చి వాసన పోయి ఎంత బాగుంటుందంటే ఆ వెల్లుల్లి ఫ్లేవరు, జీరా ఫ్లేవరు సూపర్గా ఉంటుంది. మీరు చేశారంటే రుచి అయితే మరిచిపోలేనంతగా ఉంటుంది. అండ్ కొంచెం సాల్ట్, అంటే రుచికి సరిపడినంత సాల్ట్ చూసుకొని యాడ్ చేసుకొని మొత్తంగా రైస్కి పట్టేలాగా కలిపేసి ఒక్క 5 నిమిషాలు వదిలేస్తే రైస్ మొత్తానికి కూడా ఈవెన్గా స్ప్రెడ్ అయిపోతుంది. లేదు కొంచెం చిన్న నిమ్మకాయ రసం వేస్తే ఇంకా చాలా బాగుంటుంది. ఇలా వేసినా కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది. మరి ఒక్కసారి ట్రై చేస్తారు కదా, ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి. అండ్ చాలా పర్ఫెక్ట్గా ఈ కొత్త టేస్ట్ని అయితే మీరు ఎంజాయ్ చేస్తారు. పుదీనా రైస్కి కొంచెం ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. అండ్ ఈ రైస్ అయితే టేస్ట్లో అదిరిపోతుంది. అంటే పుదీనాలో మంచి స్మెల్ అయితే వస్తుంది. అలాగే దీనికి వెల్లుల్లి జీలకర్ర స్మెల్ అద్దిరిపోతుందన్నమాట. మనం లంచ్ బాక్స్లో పిల్లలకి పెడితే చాలా ఆరోగ్యం. అండ్ ఇమ్యూనిటీ బూస్టర్స్ చెప్పాను కదా, చాలా మంచివి. అండ్ ప్రతి వారం ఒక్కసారి తినడం కంపల్సరీ పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.